హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ప్రసిద్ధి చెందినటువంటి కర్మాన్ ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలోని పొదల నుండి పులి అరిచిన శబ్దం వినబడింది. ఆ రాజు ఆ దిక్కున వెళ్ళే కొలది ఆ శబ్దం మాయమవుతూ వచ్చింది. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా తన దగ్గరలో ఉన్నటువంటి పొద నుండి శ్రీరామ శ్రీరామ అనే తారక మంత్రం వినిపించింది. ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి ఆకులు, తీగలు, చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయ స్వామి నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు. ఆలయం ప్రధానుడిగా ధ్యానాంజనేయ స్వామిని పూజిస్తారు. శాంతన గారి వైపు ముఖం చేసి కళాబండ హనుమంతుని విగ్రహం ఉంది. గోపురం, పుష్కరిణి, 4 బ్రహ్మణ స్తంభాలు ఉన్నాయి. శక్తివంతమైన శిల్పకళతో ఈ ఆలయం ఉట్టిపడుతుంది. ఆలయం పరిసరంలో రామ, శివ, దుర్గా, సరస్వతి, గణపతి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి వంటి ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం హనుమత్ జయంతి మీద ఉత్సవాలు, రజోత్సవాలు, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు భారీగా పాల్గొంటారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటని వశపరుచుకోవాలని, అనంతరం శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేయాలని అనుకున్నాడు. మొదటగా సైన్యాన్ని పంపిస్తే కనీసం ఆలయాన్ని తాకకుండా వచ్చేశారు వారు. అది తెలుసుకున్న ఔరంగజేబు ఆయనే తన సొంతంగా వెళ్ళి ఆలయాన్ని పడగొట్టాలని వెళ్ళాడు. ఆలయం దగ్గరకు వెళ్ళిన తరువాత అక్కడ ఉరుములు, మెరుపుల శబ్దాలు వచ్చాయి. అక్కడ నుండి ఒక్క మాట వినిపిస్తూ ఉంది. అప్పుడు స్వయంభుగా ఔరంగజేబు స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుండి కర్మాన్ ఘాట్ అనే పేరు వస్తుంది. క్రీస్తు శకము 1143వ సంవత్సరంలో కాకతీయ పాలనలో ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది.